హలో, ఇవాళ నేను కన్స్యూమర్కి సంబంధించిన కేసు అనేది ఫైల్ చేశాను. మన ఇప్పుడు ఒకవేళ కన్స్యూమర్కి సంబంధించింది ఫైల్ చేస్తున్నామంటే వీ హ్యావ్ టు ఫైల్ ఇన్ కన్స్యూమర్ కమిషన్లో. సో మన నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి కన్స్యూమర్ ఫర్మ్స్ ఎక్కడున్నాయి, కన్స్యూమర్ కమిషన్స్ ఎక్కడున్నాయంటే ఫస్ట్ థింగ్ ఇట్స్ ఇన్ హైదరాబాద్ లో ఎక్కడున్నాయంటే ఫస్ట్ మనకి స్టేట్ కమిషన్ వచ్చేసి ఖైరతాబాద్లో ఉంది. అండ్ ఎక్కడైతే ఇంకొకటి డిస్ట్రిక్ట్ కమిషన్ వచ్చేసి హ్యాబిట్స్ అంటే ఏంటంటే మనోరంజన్ కోర్ట్కి ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటుంది. ఇట్ వాజ్ ఇన్ ది 9th floor. అండ్ ఒకవేళ కేసు ఫైల్ చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ దేని డిపెండ్ అయి ఉంటుంది జ్యుడిడిక్షన్ ఉంది. కరెక్ట్గా అయితే రిటర్న్ చేస్తారు కదా. సో జ్యుడిడిక్షన్ ఎలా ఉంటుంది అంటే ఒక కంప్లైంట్ ఎక్కడైతే స్టే చేస్తుందో దాన్ని బట్టి, లేకపోతే యాక్షన్ అరైజెస్ ఎక్కడైతే యాక్షన్ అనేది స్టార్ట్ అయింది, లైక్ అనే డిస్ప్యూట్ ఎక్కడైతే అయిందో అక్కడ వీ కెన్ ఫైల్. అండ్ ఇప్పుడు మనము అది ఏమంటారు దీని గురించి యూ హ్యావ్ టు డిస్కస్. యస్, యువర్ రైట్. మనం ఇప్పుడు జ్యుడిడిక్షన్ గురించి మాట్లాడుకుందాం. జ్యుడిడిక్షన్ అంటే స్టేట్ లెవెల్, దాని తర్వాత సెంట్రల్ లెవెల్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు ది డిస్ట్రిక్ట్ లెవెల్ 50 lakhs ఉంటుందా, బిలో 50 lakhs వరకు ఉంటే వీ హ్యావ్ టు ఫైల్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్. అండ్ స్టేట్ లెవెల్లో వీ హ్యావ్ టు ఫైల్ ఇన్ బిట్వీన్ 50 to 2 crores. అండ్ ఇన్ ది నేషన్ లెవెల్ ఎంత ఫైల్ చేస్తామంటే 2 crores ఎబవ్ ఉంటే వీ హ్యావ్ టు ఫైల్ దట్. అండ్ ఇంకా ఇది కన్స్యూమర్కి సంబంధించింది కాబట్టి వీ హ్యావ్ టు ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అప్లోడ్ ఇట్ ఇన్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అది ఈ వెబ్సైట్ అంటే ఈ జాగృతి వెబ్సైట్లో మనము అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ఎలా చేయాలి ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం అప్లోడ్ చేయాలని అప్లోడ్ చేయాలి అంటే ఎలా ఏంటి అని వీ హ్యావ్ క్వశ్చన్స్ కదా. ఫస్ట్ థింగ్ మనం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేశాక మనం లాగిన్ చేసుకోవాలి విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ సీనియర్ అడ్వకేట్స్ ఐడి లేదు పాస్వర్డ్ లెక్కేదో అంటే వీ కెన్ లాగిన్ విత్ ది OTP. చేసుకున్న తర్వాత కమిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏమన్నాను 50 lakhs అబౌవ్ ఉంటే ఎక్కడైనా ఎస్ యు ఆర్ రైట్ 50 lakhs అబౌవ్ అండ్ బిలో 2 crores అయితేనేమో స్టేట్ కదా. అండ్ 50 lakhs బిలో ఉంటే యూ హ్యావ్ టు ఫైల్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్. సో నేను ఇది ఫైల్ చేసింది వీఆర్ క్లెయిమింగ్ కాంపన్సేషన్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 15 lakhs. సో వీఆర్ ఫైలింగ్ ఇట్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కమిషన్. ఓకే, సో డిస్ట్రిక్ట్ కమిషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ, దాని తర్వాత హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కమిషన్. సో దాని తర్వాత మనము కన్స్యూమర్ ఒక డీటెయిల్స్, కంప్లీట్ ఒక డీటెయిల్స్ అండ్ డీటెయిల్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మనము అడిషనల్గా ఎవరైనా ఉన్నారా, అడిషనల్ కంప్లైంట్స్, అడిషనల్ రెస్పాండెంట్స్ ఉన్నారా, డిఫెండెంట్స్ ఉన్నారా అంటే వీ హ్యావ్ టు ఫైల్. అండ్ లేటర్ ఆన్ అదంతా అయిపోయాక దే విల్ ఆస్క్ అస్ టు అప్లోడ్ ది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమన్నప్పుడు వీ హ్యావ్ టు ఫైల్ ఇండివిజువల్గా మనము డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఎలా అంటే కంప్లైంట్ ఉందా, కంప్లైంట్ మొత్తం సపరేట్గా అప్లోడ్ చేయండి. మెమో ఆఫ్ పార్టీస్, దాని తర్వాత వెరిఫైడ్ అఫిడవిట్, ఇట్ షుడ్ బి నోటరీ చేసి ఉండాలి. అండ్ లాస్ట్లీ వకాలత్ అనేది అప్లోడ్ చేసేస్తాం. అప్లోడ్ చేసేసుకున్న తర్వాత మెయిన్ క్వశ్చన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే చూడండి, ఇక్కడ కమిషన్ ఉంది కదా, వీ హ్యాడ్ మెన్షన్ ఓన్లీ హైదరాబాద్. కానీ కమిషన్ అనేది హైదరాబాద్ 1 or 2 or 3 అనేది యూ హ్యావ్ టు మెన్షన్ ప్రాపర్లీ అట. టేక్ కేర్ ఆఫ్ దాట్. మీకు కన్స్యూమర్ ఎక్కడ ఫైల్ చేయాలి ఏంటని చెప్పేసి ఐ విల్ మెన్షన్ పిక్ సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇంకా ఇప్పుడు మనం కేటగిరీ కూడా సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే వీ హ్యావ్ మెనీ కేటగిరీస్ లైక్ మెడికల్లో కన్స్యూమర్ అంటే ఎక్కడైనా ఉండొచ్చు కదా. సో దాన్ని బట్టి మనం కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. వీ హ్యాడ్ ఫైల్డ్ కేటగిరీ అండర్ బ్యాంకింగ్. సో దాని తర్వాత మనకి ఇదంతా అయిపోయాక మనకి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ని మనం అటాచ్ చేసేసి ఎక్కడికి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలంటే ఇక్కడ ఇంకో డిఫరెంట్ ప్రాసెస్ ఉంది. ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు టేక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫైల్స్. ఐ విల్ షో యూ సీ దేర్. అలా హ్యూజ్ నెంబర్ అంటే ఎన్ని సెట్స్ ఎలా తీసుకెళ్ళాలి అవి ఉంటుంది. చూడండి, ఇదంతా ఒక సెట్. ఇలాంటివి మనం కోర్టులో 3 సబ్మిట్ చేయాలి. అంటే ఇంక్లూడింగ్ ఒరిజినల్ని కలిపి మనం ఒరిజినల్ ప్లస్ 2 sets జిరాక్స్ అనేది కోర్టుకి ఇవ్వాలి. అండ్ ఎంతమంది అయితే కంప్లైంట్స్ ఉంటారో ఎంతమంది అయితే డిఫెండెంట్స్ ఉంటారో అన్ని కాపీస్ కూడా తీసుకుని వెళ్ళి వీ హ్యావ్ టు గివ్ దేర్ టు ది కమిషన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ వెరిఫై ఆల్ దోస్ థింగ్స్ వెదర్ ఇట్ వాస్ కరెక్ట్. సో ఇట్ వాస్ ది థర్డ్ టైమ్ ఐ డిడ్. చూడండి, ఇక్కడ ఉంది హైదరాబాద్ ఉండే, ఐ హ్యాడ్ యూస్ దట్ ఫర్ గ్రాఫ్. ఇలా అంటే క్లారిటీగా ఎక్కడ వస్తుంది జ్యుడిడిక్షన్ పెట్టేసి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. అంతా చేసుకున్నాక మనకి అక్కడ కమిషన్ సార్ సూపరింటెండెంట్ సార్ ఏమిస్తారు అంటే మనకి SR నెంబర్ అనేది ఇస్తారు. ఈ SR నెంబర్ని పెట్టుకొని ఆఫ్టర్ 30 days ఆర్ ఆఫ్టర్ ఏ వీక్ మేబీ అటు 1 month లోపు మనకి ఈ జాగృతిలో అప్లోడ్ అయిపోతుంది. సో వీ కెన్ సీ అవర్ న్యూ కేస్ నెంబర్ అండ్ డీటెయిల్స్. సో దీనికి ఇక్కడ ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము నార్మల్ కేసెస్ అంటేనేమో ఈ కోర్ట్స్, అదే కన్స్యూమర్ కేసెస్ అయితే ఈ జాగృతి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా చూడండి,
ఒక సిస్టమ్ ఆల్రెడీ అక్కడ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటున్నారు వెబ్సైట్లో. ఏమని అంటే సో డాక్యుమెంట్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేసి. చూడండి, ఫస్ట్ కంప్లైంటే ఉండాలి ఖచ్చితంగా. తర్వాత నేమ్ ఆఫ్ పార్టీస్ నెక్స్ట్, ఎందుకంటే ఎవరికి పంపించాలి ఏంటి అనేది వాళ్ళకి క్లారిటీ రావాలి కదా. అంటే సెకండ్ పెట్టినారని నా ఉద్దేశం. అంటే మేబీ ఫర్ దే క్లారిటీ, ఫర్ ఏమంటారు ఫాస్ట్గా ప్రాసెస్ అవ్వాలని. అండ్ అందరితో వెరిఫైడ్ అఫిడవిట్ పెడతాము. అండ్ ఈ వకాలత్ కూడా మనము వకాలత్నామా కూడా యాడ్ చేస్తాం. ఇవన్నీ మనము అన్ని ప్రాపర్గా ఉన్నాయో చూసేసుకొని ఓకే మనము ఫర్ దిస్ జిరాక్స్ అంటే నాకు 1000 అవుతాయి, 1000 ఏవో 2000 అనుకోండి అటు ఇటు, బికాస్ ఇట్స్ ఎమర్జెన్సీ అండ్ పర్ పేపర్ దే హ్యాడ్ టేకింగ్ 2 rupees. సో గోవింద ఇలా అండి, దిస్ ఈస్ ది ప్రాసెస్. అండ్ ఇంకా చిన్న అది కూడా చెప్తాను, ఫీ పేమెంట్ లైక్ ఇన్ కన్సూమర్ ఎలా ఉంటుంది అని. కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఫీ అనేది 5 lakhs ఉంటుందేమో, 200, అది 5 to 10 lakhs ఉందంటే 400, అలా lakhs పెరుగుతుంటే ఇంక్రీజ్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా గుర్తు పెట్టుకున్నారు కదా, మన హైదరాబాద్ ఎవరైతే ఇంటెంట్ చేస్తున్నారో స్టేట్ కమిషన్ అంటే హైదరాబాద్కి మెట్రోకి ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటుంది. అండ్ అదే డిస్ట్రిక్ట్ కమిషన్ అంటే నేను మనోరంజన్ కోర్ట్కి కాంప్లెక్స్కి ఎదురుగుండే కాంప్లెక్స్లో వీ హ్యావ్ టు ఫైల్. ఇంకా ఈస్ దేర్ ఎనీ డౌట్స్ హౌ టు ఫైల్ వాట్ ఆల్ దోస్ థింగ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ అక్కడ వాళ్ళు ఉంటారు కదా బెంచ్ క్లర్క్ సంథింగ్ స్టాఫ్, నేను చెప్పాను కదా బై మిస్టేక్లీ ఐ హ్యాడ్ అప్లోడెడ్ ఓన్లీ హైదరాబాద్ జస్ట్ టు రివర్ట్ సంథింగ్ అంట ఫర్ దట్ ప్రాసెస్. అండ్ దే విల్ అప్లోడ్ అంట, మళ్ళీ అప్లోడ్ చేసేసంట. ఫర్ దట్ దే ఆర్ ఆస్కింగ్ 1300. చూడండి, ఫ్రీగా లీగల్గా యాజ్ ఎ జూనియర్గా మనము తీసుకోలేము 1300 ఫ్రెండ్స్. సార్ చెప్పారు ఆఫీస్కి వచ్చేసి మన ల్యాప్టాప్ ఉంది కదా అక్కడ, దాన్ని చెప్పేసేమంటే కేమ్ అనేది నాకు తెలుసు 2-3 times హ్యాడ్ గోయింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్, ఇంకా నెట్వర్క్ ఇష్యూ నియర్లీ అలా ఒక మాత్రం కంప్లీట్ అయింది. చూసేసారా, ది వర్క్ వాస్ కంప్లీటెడ్. సో నన్ను మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ, బాయ్.